రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి స్మార్ట్గా చెక్ పెట్టేసిండు. ఇవాళ ఒక వార్త వచ్చింది, ఆ వార్త చూపిస్తా కానీ మీకు. అదానిని ఆపలేము ఏవైతే రాహుల్ గాంధీ ఆరోపిస్తా ఉన్నాడో అదాని మోడీ బాయి ఇద్దరు ఒకటే అని చెప్పేసి అయితే ఆరోపిస్తా ఉన్నాడో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అదాని రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బాయి అయిపోయారు. రాహుల్ గాంధీ పప్ప అయిపోయాడు. రాహుల్ గాంధీ చివరికి బఫూన్ లెక్క మిగిలిపోయాడు. సొంత పార్టీ సీఎం ఆయన రేవంత్ రెడ్డి, ఈయననే కట్టడి చేయలేకపోయాడు. ఇప్పుడు నువ్వు అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల చెక్ వెనకకి ఇచ్చినావు కదా, అట్లనే అదానితో చేసుకున్నటువంటి 12,400 కోట్ల పెట్టుబడులు ఏవైతున్నాయో ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకో, రద్దు చేసేసే ఆ ఒప్పందాలను అని చెప్పేసి రాహుల్ గాంధీ కానీ ఏఐసిసి కానీ ఒత్తిడి చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి నేను రద్దు చేసుకొని నేను ఆపలేను అని చెప్తా ఉన్నాడు. అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా దేక్తలేడు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఏకుకు మేకై కూస్తున్నాడు అనమాట. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఎట్లా వదిలించుకోవాలనో అర్థమవుతలేదు, ఎట్లా వదిలించుకోవాలి ఎట్లా దింపేయాలనో అర్థమవుతలేదు. దింపేస్తే ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటువంటి అవకాశం కనపడతలేదు. ఈయన వెళ్ళిపోతే ఈయన వెనకంగా ఎంతమంది పోతారు, బీజేపీ కూడా ఎంతమందిని గుంజుకపోతాడు, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికే సినిమా మారిపోతా ఉంది. ఇప్పుడు అదాని ఒప్పందాలను నేను రద్దు చేసుకోను మొన్న 100 కోట్ల రూపాయలు వెనక్కిచ్చినందుకే ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. వీళ్ళ కండ్లు మాడినాయి 100 కోట్లు వెనకకి ఇచ్చినా అని చెప్పేసి అసెంబ్లీలో. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఇక్కడ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రయత్నానికి చెక్ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము అందుకే గప్పట్ల రాష్ట్రం బీజేపీ కోవర్ట్ రేవంత్ రెడ్డి అని 100% బీజేపీ ఆడిస్తూ ఉంది, రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు. పేరుకు మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీరు చూడండి, రీసెంట్గా బీజేపీ వాళ్ళు అందరు పోయి కలిసి వస్తూ ఉన్నారు. ధర్మపురి అరవింద్ పోయి కలిసి వచ్చిండు, బండి సంజయ్ పోయి కలిసి వచ్చిండు, బీజేపీ సోటామోటా నాయకులు అందరూ పోయి కలిసి వస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఈయన బీజేపీతో టచ్లోకి పోయిండు, ఎప్పుడో బీజేపీతోని మోడీతోని అదానితో అందరితో టచ్లోకి పోయిండు. మీరు ఏమన్నా ఉల్టా పల్టా అయితే నేను వస్తా, ఓ గుంపును వేసుకొని వస్తా, మనం నడిపిద్దాం వ్యవస్థని అని చెప్పేసి. అందుకే బీజేపీకి అనుకూలంగానే నడుస్తున్నాయి నిర్ణయాలన్నీ కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎట్లయితే అరాచకం జరుగుతూ ఉంటుందో అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో కూడా. ఈ హైడ్రా కానీ బుల్డోజర్లు కానీ ఇవన్నీ కూడా బీజేపీ సంస్కృతి. తెలంగాణలో ఈ సంస్కృతి తెచ్చింది బీజేపీ సంస్కృతి, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. మనం యూపీలో చూస్తలేము, మిగతా రాష్ట్రాల్లో నార్త్ రాష్ట్రాల్లో చూస్తలేము. అలాగా అది కంప్లీట్గా బీజేపీ సంస్కృతిని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఈయన కూర్చున్నది ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషి కాబట్టి సో ఈ రకంగా నడవబోతా ఉంది వ్యవస్థ.